పెద్ద బడ్జెట్ కాకపోయినా తక్కువ బడ్జెట్తో సినిమాలు చేస్తున్న చిన్న హీరోలు కూడా చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్నారు. అయితే రీసెంట్గా ఆ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సక్సెస్తో లైన్లోకి వచ్చేశారు. కిరణ్ అబ్బవరం ఒకప్పుడు చిన్న హీరోల లిస్ట్లో ఉండేవాడు. కానీ కా సినిమాతో 100 కోట్ల సక్సెస్ అందుకుని మిడ్ రేంజ్ హీరోల లిస్ట్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన కే ర్యాంప్ కూడా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుని సాలిడ్ సక్సెస్ అందుకుని కిరణ్ అబ్బవరం కెరియర్ కి కావాల్సినంత బూస్టప్ ఇచ్చింది. అందుకే రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కూడా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే శ్రీ విష్ణుకి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. వరుసగా యావరేజ్ సక్సెస్ తో కంటిన్యూ అవుతున్న విష్ణు సింగిల్ తో మరోసారి తన సక్సెస్ ని ఆడియన్స్ లో తనకున్న ఇమేజ్ ని పదిలం చేసుకున్నాడు శ్రీ విష్ణు. మినిమం గ్యారంటీ హీరోగా తెరకెక్కుతున్న విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ సినిమాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అడవి శేష్ కూడా టాలీవుడ్ లో తన హవా కంటిన్యూ చేస్తున్నాడు. క్యాల్కులేటివ్ గా సినిమాలు చేస్తూ అందరి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వరుస సక్సెస్లతో కెరియర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. అందుకే శేష్ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్న 2 సినిమాలపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. జస్ట్ 2 నెలల గ్యాప్ లోనే డెకాయిట్, గూఢాచారి 2 రిలీజ్ చేస్తున్నాడు శేష్.